విశాఖపట్నం తీరంలో ప్రకృతి ఒడిలో పరవశించే యారాడ గ్రామం ఇప్పుడు రణరంగంగా మారుతుంది. నిన్నటి వరకు పర్యాటకుల కోలాహలంతో కలకలలాడిన ఈ తీరం ఇప్పుడు నిరసన సెగలతో అట్టుడుకుతుంది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పర్యటన రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉద్రిక్తతలను పెంచింది. మా గ్రామస్తులే అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఎప్పుడైతే ఈ ఫిషింగ్ నిర్మాణం అంటూ జరిగితే అవన్నీ కొద్దిగా మేము కొద్ది దూరం అవుతాం. వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలు లబ్ధి పొందుతారు తప్ప మాకు ఎటువంటి కూడా పోషకాలను కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు కానీ పరిష్కారం అవ్వట్లేదు. కనుక దయించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము కోరుకున్నది ఏంటంటే అక్కడ జెట్టి నిర్మాణం ఆపి మా గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయండి. గంగవరం పోర్టు నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన గంగవరం మత్స్యకారుల కోసం యారాడ తీరంలో ఒక ఫిషింగ్ జెట్టి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించి జెట్టి నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేయడమే ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. మా ప్రశాంతతను దెబ్బతీయద్దు, జెట్టి మాకొద్దు అంటూ యారాడ ప్రజలు చిన్నపిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేపట్టారు. సార్ నా పేరు నాగవతి రమణ సార్, యారాడ విలేజ్. మా తండ్రులు తాతల కాడి నుంచి ఈ ఊర్లో పుట్టి పెరిగాం సార్. మేమంతా కూలిపోయిన వ్యవసాయం చేసుకుని బతికేవారమి. అధికారులకి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలు సార్. మా గ్రామస్తులు అందరూ ఏంటంటే జట్టి వద్దంటున్నారు. జట్టి వద్దు సార్. మాకు ఆల్రెడీ మనకు గంగవరం పోర్టు వల్ల మేము చాలా ఇల్లులు తర్వాత తోటలు అంతా నష్టపోయాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు గంగవరం పోర్టు వల్ల వాళ్ళు బాగా లబ్ధి పొంది స్థలాలు తీసుకొని ప్యాకేజీలు తీసుకొని వాళ్ళు బాగా లబ్ధి పొందారు. మా యారాడ మేము నష్టపోయాం. మాకు నష్టం జరుగుతుంది సార్. వాళ్ళకి అభివృద్ధి జరిగింది. గంగవరం వాళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చారు, తర్వాత స్థలాలు ఇచ్చారు. శ్రీనగర్ అటు సైడ్ అంతా స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు మాకెందుకు, మా ఊరికి ఎందుకు సార్ వాళ్ళు పంపిస్తారు సార్? మాకు నష్టం మాకు జరుగుతుంది, వాళ్ళకి లాభాలు జరుగుతున్నాయి. దయచేసి జట్టి మాకు వద్దు సార్. మాకు టూరిజం గా డెవలప్ చేయండి సార్. విశాఖకు మణిహారంలో మరో గోవా బీచ్ల పేరొందిన యారాడ తీరం జెట్టి నిర్మాణంతో కనుమరుగవుతుందని స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల సముద్రం పోటు పెరిగి గ్రామం వైపు చొచ్చుకొస్తుంది. ఇప్పుడు జెట్టి నిర్మిస్తే సముద్రం దిశమారి తమ ఊరే మునిగిపోతుందనేది వారి ఆవేదన. ఇక్కడ ప్రజలు ఎక్కువగా అరటి, కొబ్బరి తోటలపై ఆధారపడి బతుకుతున్నారు. జెట్టి వస్తే తమ సాగు భూములు నాశనమవుతాయని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతం ఇప్పటికే ఇండియన్ నేవీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు సిఆర్జెడ్ పరిధిలో ఉంది. సామాన్యులకు ఇళ్ల రిజిస్ట్రేషన్లకే అనుమతి లేని చోట భారీ జెట్టి నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నా పేరు కుమార్ అండి. ఇక్కడ మాకు జట్టి నిర్మాణం అనేది ఏర్పాటు చేస్తారనే మెసేజ్ తెలియడం వల్ల యారాడ గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఈ రోజు ఈ ర్యాలీ అనేది మొదలు పెట్టాము. ఈ ఆందోళన చెందిన కార్యక్రమం విషయం, జట్టి విషయం ప్రభుత్వం వరకు మీరు చేరవేసి మా యొక్క ఆందోళన తెలియజేసి నేటి తరం పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఈ జట్టి నిర్మాణాన్ని ఆపించాలని మా అందరం కూడా ప్రతి ఇంటి మెంబరు, గ్రామ సభ్యులు అందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం వారికి. ఈ జట్టి నిర్మాణ కార్యక్రమం వల్ల మాకు రానున్న రోజుల్లో పొల్యూషన్ పెరుగుతుంది, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. గత 500 సంవత్సరాల నుంచి మా పూర్వీకులందరూ, గ్రామ ప్రజలందరూ కూడా యారాడ గ్రామాన్ని వారికి ప్రభుత్వ సహాయాలు అందకపోయినా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు జట్టి ప్రాంతం వస్తుందనేసరికి మా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ మా ఆందోళనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ రోజు ఈ ర్యాలీ చేస్తూ మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వారు మా పిల్లల భవిష్యత్తుని, మా గ్రామ ప్రజల 500 జీవితాలని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు జట్టి కాకుండా ఆ నిర్మాణాన్ని ఆప్ చేసి వీలైనంత వరకు మా యారాడ అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాకు చేరవేస్తారని నేను తెలియజేస్తున్నాను. స్మార్ట్ సిటీ విశాఖ నడిబొడ్డున ఉన్న యారాడ కష్టాలు వర్ణనాతీతం. అత్యవసర చికిత్స కావాలన్నా 5 కిలోమీటర్ల ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు దాటి వెళ్లాల్సిందే. 5,000 జనాభా ఉన్న గ్రామంలో కనీసం ఒక్క ఆసుపత్రి కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గత 15 ఏళ్లుగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నా పేరు బి నాగేశ్వరరావు. మాది యారాడ గ్రామం. కొన్ని వందల సంవత్సరాల నుంచి, రాజుల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అందరూ వ్యవసాయదార. ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు సందర్భంలో కనీసం ఇక్కడ నుంచి మాకు బయటకు పట్టుకెళ్లే మార్కెట్ చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది పడేది. అప్పుడు మేము కొండంతా నడుచుకొని వెళ్ళి బయటకు వెళ్ళేవారు. ఆ విధంగా జీవనోపాధి చేస్తూ ఇక్కడ బ్రతకడం జరిగింది. అప్పుడు బస్సు సౌకర్యం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఈ గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ కారణంగా మా వ్యవసాయం అంతా దెబ్బతిన్నది. పొల్యూషన్ వల్ల ఏంటంటే ఏ క్రాప్ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల సగం ప్రజలంతా వ్యవసాయాన్ని వదిలేసి కూలి పనులకి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం మా ఊర్లో ఫ్యామిలీస్ అన్ని చాలా ఇబ్బందికరంగా తయారైంది. వాళ్ళ పిల్లల్ని సరిగా పోషించుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మాకు ఇప్పుడు ఈ జెట్టి నిర్మాణం చేస్తానని అంటున్నారు. ఇప్పుడు గంగవరం ప్రజలు అక్కడ కంపెనీ గంగవరం పోర్టు పెట్టి గంగవరంలో ఒక పోర్టు స్థాపించారంటే ఆ కంపెనీ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి అనుకూలంగా ఆ చుట్టుపక్కల అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలంగా చేయాలి తప్ప వాళ్ళకు కూడా మళ్ళీ కొండెక్కి కొండంతా దిగి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ మా గ్రామాన్ని వాళ్ళని చిచ్చు పెట్టే విధంగా వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది సమంజసం కాదని మాకు అర్థం అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని పరిశీలించి మా గ్రామానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే అంటే ముందు మాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని పరిశీలించిన తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మా గ్రామాన్ని ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాను. 2005లో గంగవరం పోర్టు ఘర్షణల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలు యారాడ ప్రజల కళ్ల ముందే కదలాడుతున్నాయి. మరోసారి అటువంటి రక్తపాతం జరగకముందే ప్రభుత్వం మేల్కోవాలి అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఒక గ్రామం ప్రయోజనాల కోసం మరో గ్రామాన్ని బలిపీఠం ఎక్కించవద్దని వారు వేడుకుంటున్నారు. నేను యారాడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు గుజ్జారి రమణపాత్రుడు. ఇప్పుడు జట్టి నిర్మాణం కోసం వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు జట్టి నిర్మాణం అయితే ఇప్పుడు గంగవరం పోర్టు కట్టిన తర్వాత వాటర్ సముద్రం చాలా దూరంగా ఉండేది మా విలేజ్ కి. గంగవరం పోర్టు కట్టిన తర్వాత వాటర్ ఫ్లో అక్కడ కట్టిన గోడల వల్ల మా ఇంటి వెనకాతలకి ఇప్పుడు వాటర్ వస్తుంది. ఇంట్లో చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు జట్టి కొత్తగా కడతాం అంటున్నారు. ఇప్పుడు జట్టి కట్టడం వల్ల ఆ వాటర్ అంతా మా ఊరి మీకు వచ్చేస్తుంది. డైరెక్ట్ గా మీరు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవద్దు అనకుండా మీరే ఖాళీ చేసి వెళ్ళిపోని చెప్పేసి ఇప్పుడు జట్టి నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జట్టి నిర్మాణం చెయ్యనివ్వం. యారాడలో 500 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. గవర్నమెంట్ తరఫున మీకు మీరుగా జట్టి నిర్మాణం కట్టించుకోండి అనుకుంటే మీరు ఇక్కడ చేతికి ఏమైనా గాజు చేసుకుని కూర్చున్నామా? మీరు గంగవరం పోర్టుకి ఏదైనా గంగవరం పోర్టుకి ఇచ్చారు, వాళ్ళనే పక్కన ఎక్కడో జట్టి కట్టేసి వాళ్ళకి అక్కడ జీవనం కల్పించండి. మాకు ఇక్కడ బ్రతకడానికి కూడలేదు, మాకు ఇంకా పక్కన తీసుకొచ్చి ఇప్పుడు జట్టి కడతాంటే మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మమ్మల్ని ఆగ్గా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు? పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చిన్న ఉపాధి ఏదో కలుగుతుందని చెప్పేసి ఆశలతో ఎదురు చూస్తాను. అలాంటిది ఇప్పుడు మీరు తీసుకొచ్చి జట్టి పెడతామంటే పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేయలేనట్లే కదా. మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా చేస్తామని చెప్పేసి పేపర్లో ఎందుకు ఇస్తున్నారు? మీరు పేపర్ కటింగ్లు ఏమైనా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు జట్టి నిర్మాణం కడితే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తే ఊరు మొత్తం ఖాళీ చేసి మేము వెళ్ళిపోవాలా? మీరైతే ఇంటర్నల్గా మీరు మాకు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రాణత్యాగంగా వెనకాడం, ప్రాణ పోగొట్టుకుని ఇక్కడ ఉండదు తప్ప మేము జట్టి కట్టనివ్వం. మా గ్రామం చెప్పిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి మేము వేడుకుంటున్నాం. అభివృద్ధి కావాలి, కానీ అది వినాశనానికి దారితీయకూడదన్నది యారాడ వాసుల డిమాండ్. ప్రభుత్వం స్పందించి జట్టి నిర్మాణాన్ని విరమించుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.